హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు శుభవార్త, సంక్రాంతి సెలవులు భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సంక్రాంతి సెలవులను ఏపీ సర్కారు ప్రకటించింది. సంక్రాంతి పండుగను ప్రజలు తమ కుటుంబం, స్నేహితులతో పండుగను జరుపుకోవటానికి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తుంటారు. ఇది సంక్రాంతి సెలవులను చాలా ముఖ్యమైనదిగా చేస్తుంది. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా క్యాలెండర్ ప్రకారం జనవరి 10 నుండి జనవరి 19 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తామని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా గతంలో సెలవులు ఉన్నందున జనవరి 11 నుంచి 15 లేదా జనవరి 12 నుంచి 16 వరకు సెలవులు పరిమితం చేయబడతాయని సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను ఆయన తోసిపుచ్చేశారు. అధికారిక సెలవు షెడ్యూల్ మారలేదని, అటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కృష్ణారెడ్డి ప్రజలను కోరారు. అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 2025 అధికారిక సెలవుల జాబితాను ప్రచురించింది.